అన్న 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 మనోళ్ళే మనోళ్ళే వైభవంగా జరుగుతున్న దానికి సంబంధించి బంగారు బోనం సమర్పించడానికి జోగినిలు వచ్చారు. మాట్లాడదాం. మాత జోగిని ఈరోజు బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రి మీద ఇక్కడ భాగ్యనగర్ నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మకి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఎంతో అద్భుతంగా అమ్మ ఎంతో కన్నుల పండుగగా ఉంది. అసలు ఇది అద్భుతమైన జాతర అనుకోవాలి. ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి ఇట్లా 17 సంవత్సరాల నుంచి ఉమ్మడి దేవాలయ వాళ్ళ కమిటీ వాళ్ళు అమ్మకు బోనం సమర్పించడం ఇది ఒక ఆనవాయితీ జరుగుతుంది. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వారు బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి బంగారు పాత్రలో బోనం అనేది సమర్పించుకోవడం జరుగుతుంది. అమ్మకు బోనం సమర్పించుకున్నందుకు ఎంత సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. వర్షాలు లేవు కాబట్టి అమ్మకు కోరుకునేది వర్షాలు బాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మీరు ఫస్ట్ బోనం సమర్పిస్తున్నారా? అక్కడ హైదరాబాద్లో గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించి, అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మకి 2వ బోనం సమర్పించినాము. బలగంపేట ఎల్లమ్మకి 3వ బోనం, ఇది విజయవాడ కనకదుర్గమ్మకి 4వ బోనం ఇక్కడ సమర్పిస్తున్నాం. ఈరోజు ఏర్పాట్లన్నీ ఎలా అనిపించినాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అయినది బోనాలకు ప్రత్యేకత లైన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. ఇక్కడ బోనానికి ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా కూడా చాలా ఘనంగా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి బంగారు బోనం, అలాగే బంగారు బోనానికి సమర్పించి ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుల వారు కూడా ఇక్కడికైతే విచ్చేయడం జరిగింది. జై దుర్గా జై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రిజంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలోకి గత 16 సంవత్సరాల నుంచి కూడాను మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇండివిజువల్గా స్థాపితమైనటువంటి కారణంగా మనకి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించి సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలతో ఉభయ రాష్ట్రాలు కూడాను క్షేమంగా ఉండి ఆ ప్రజలందరూ కూడాను చక్కగా పరిపాలన ఇది ఉండేటట్లుగా కోరుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది.